మగవాళ్ళు తెలుసుకోవాలి కదండి ఫస్ట్. మనం ఎందుకు తిరగాలి వాళ్ళమంటే, మనం ఎందుకు టైం వేస్ట్ చేసుకోవాలి అని మగవాళ్ళు ఆలోచించట్లా. ఏదో డబ్బు మొత్తం వృధా చేస్తున్నారు, టైం వేస్ట్ చేస్తున్నారు. మళ్ళీ ఇన్ని చేస్తున్నా కూడా మళ్ళీ మనం ఒక మంచి స్థాయికి వెళ్తేనే మనం చేసుకుంటున్నారు వాళ్ళు పిల్లలు. మనం ఎందుకు వారి మనిషి వైపు వెంట పడాలి అంటే, ఆ వారి మనిషి వైపు పడకపోతే బతకలేరు కదా. నువ్వు పడాల్సిందే అంతే. మనలో రతనుడు నీకు రంగు లేదేమో అంటారు. నాకు రంగు ఉంటే లేకపోతే నీకెందుకు? ఆడ మనిషి దగ్గరికి పోవటానికి ఆడ మనిషికి రంగు ఉంది, ఉంది కానీ ఆ రంగు మాట మనం మాట్లాడదు. నీకు రంగు లేదే అంటాడు. తర్వాత ఇంకోటి అంటారు కదా, నేను ఎన్నో షరతులు పెట్టి ఆడవాళ్ళకి పెడితే ఒక మగ మనిషి అన్నాడు కదా, ఇంకా ఆశ కొట్టగలు ఆడుతా ఉంది వీడికి అని అన్నాడు. అంటే ఏంటంటే ఇన్ని షరతులు పెట్టుకుంటుంది ఎందుకు ఆశ, ఒప్పుకోవడం మంచిది అని అర్థం అనమాట. కానీ ఇన్ని షరతులు పెట్టిన తర్వాత నేను ఈ షరతులకి ఆడవాళ్ళు ఒప్పుకోరు కాబట్టి వీళ్ళని నేను అసలు చూడను, వీళ్ళ వెంట పడను, వీళ్ళతో పోజు పోతాను, వీళ్ళ సైకిల్ చేయను, ఏది చేయను, నా గాడిని నేను పోతా అని చెప్పి నేను బతుకుతున్నా. అదే సరే నన్ను చూసి ఇంకా ఆశ కొట్టగలాడుతున్నాను నాకు ఏంటి, నాకు అసలు ఆశ లేదు, కొట్టగట్టం లేదు. కానీ ఇన్ని షరతులు పెట్టినా సరే ఈ గోపాలు రాడు అని చెప్పి జనం ఆడమనిషి మాత్రం ఆశను వదులుకొని నన్ను తీసేసుకోవట్లా. వాళ్ళు నా ఎమ్మడి పడుతూనే ఉన్నారు. నా ఎమ్మడి పడి ఆడవాళ్ళని చూసి ఇదే మనిషి ఇంకా ఏదైతే ఆశ కొట్టగలాడుతూనే ఉందని ఆడవాళ్ళండి. ఆశ కొట్టగలాడేది ఆడవాళ్ళకి, నాకు కొట్టగలాడట్లా. కొట్టగలాడిన వాడు నన్ను అంటారు, కొట్టగలాడుతున్న వాళ్ళని వాళ్ళు అంటారు. వాళ్ళంటే ఏమన్నా తిరుగుబాటు అనట్లేదు. తిరుగుబాటు వస్తుంది ఒకటి, ఆడవాళ్ళలో విరోధం వస్తుంది ఒకటి. తర్వాత ఏంటంటే ఆడ మనిషి వెంట పడకుండా ఉన్న మగని చూస్తే మగడు మంట ఊరిపోతే మగడా ఏంటి ఇంత మగడా ఏంట, ఆ మనిషిని ఒప్పుకోడేంటి, నేను అంత మగడా, నీకు అంత ప్రెస్టేజ్ కావాలా, నీకు అంత డిగ్రీ కావాలా, నీకు అంత హోదా కావాలా, అంత అసలు దిగజారిపోయే పరిస్థితి ఎందుకు తెచ్చుకున్నాడు. మగవాడిని చూస్తే మగవాడు మంటే, ఆడదానికి మంటే మగవాడికి ఎక్కువ మంట ఇంకా కూడా. అందుకని అంటారు. అదే ఆడ మనిషి కనుక ఒక మనిషిని నచ్చకపోతే ఏమన్నా అంత పెద్ద గొప్పగా నువ్వు అతను నేను నచ్చదా, ఏం నిన్ను నచ్చరతను అని చెప్పి అనేవాడు ఒక్కలేడు. కానీ మగవాడు మాత్రం ఆడదాన్ని చూడకపోతే నువ్వు అంత మగవాడు కదా, నీకు అంత ప్రెస్టేజ్ కావాలా, నీకు అంత ఇది కావాలా, ఇది కావాలని అంటుంటారు అనమాట. అదే అండి, అంటే అన్ని విధాలుగా కించపరిచి అవి చేసి మగాన్ని బాగా ఆడవాళ్ళైతే జనం అంతా కూడా ఆడవాళ్ళనే ఆడవాళ్ళకే మద్దతిస్తారు. మరి అంత దిగజారిపోయేలాగా చేసుకుంటున్నాడు మగాడు. అదే దానికి అతనికి రాగద్వేషాలు ఉండబట్టి, అతని లోపల అసూయలు ఈర్ష్యలు ఉండబట్టే ఇతను ఇట్లా మాట్లాడుతున్నాడు. తర్వాత ఇంకోటి ఏంటంటే తను ఇట్లా మాట్లాడటానికి కారణం ఈర్ష్య కానీ అసూయం కానీ అతను గుర్తించలేకపోతాను. ఇంకో అదొక గమ్మత్తైన విషయం అనమాట. తను మోటు భాషలో చెప్పాలంటే అంతా కూడా ఆడవాళ్ళ కోపే కాస్తారు, అంటే ఆడవాళ్ళకే మద్దతు ఇస్తారు, ఆడవాళ్ళకే అండగా ఉంటారు అని చెప్పి మాత్రం ప్రతి చోట ఆడవాళ్ళని గౌరవించండి అని చూస్తా ఉంటాం. మనం బస్సుల్లో కానీ ప్రతి చోట ఆడవాళ్ళని గౌరవించడానికి చూస్తాం. మరి ఇటువంటి పరిస్థితుల్లో అయితే ఆడవాళ్ళకి అసలు ఎందుకు గౌరవించాలి, ఏంటి వాళ్ళలో గౌరవించాల్సిన లక్షణాలు ఏంటి? అసలు ఏమీ లేవు. కానీ గౌరవించడం కాదు, అసలు గౌరవించాలని రాసి ఆడవాళ్ళని హైలైట్ చేస్తున్నారు కదా, చేస్తున్నారు. అటువంటిది ఏమి లేదు. ఆడవాళ్ళని ప్రత్యేకంగా గౌరవించాల్సిన అవసరం ఏమీ లేదు. అయితే ఆడవాళ్ళని గౌరవించడం కాదు, ఆడవాళ్ళని చూసి భయపడుతున్నారు జనం. గౌరవం ఇవ్వటం వేరు, భయపడటం వేరు. ఆడ మనిషి గౌరవం ఇవ్వడం అట్లుంచి ఆడ మనిషిని చూస్తే భయపడి దూరంగా పోయేవాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఆడ మనిషి ఏదన్నా కొద్దిగా మాట మాట్లాడితే కదిలిస్తే కంప అన్నట్టు గయ్యం వేస్తుంది, 100 మాటలు అంటది. మనం ఏదైనా చెప్పబోతే పక్కన మొబైల్ కూడా కొంతమంది అంటారు కదా, ఎందుకు దాంతో పెట్టుకుంటే వెళ్ళిపోయింది, అసలే ఆడ మనిషి ఆమెతో పెట్టుకుంటే మీ సాగుకు వచ్చిందే, వాళ్ళ జోలికి పోతే మాత్రం అవుతాయి అని చెప్పి సగులు చేస్తారు కొంతమంది. ఇప్పుడు గ్రంథాలు ఏం చెప్తున్నాయంటే మనిషిని దేవుడే సృష్టించాడు అని చెప్తున్నాయి. మరి అప్పుడు ఆ కోరికలు కూడా దేవుడు ఇచ్చాడు, కామ కోరికలు కూడా. మరి అది చేస్తే తప్ప అంటున్నారు. ఏంటి అసలు దీని మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటి, అసలు ఏం జరుగుతుందంట? ఏం లేదు, ఈ మనిషి అత్తడి చెప్తే అంతకంటే లేదు. దేవుడనే లేడు కాబట్టి ఈ కోరికలు ఇవ్వడం పుచ్చుకోవడం అనేది అసలు లేదు. కానీ చెప్పటం ఒకటి, చేయటం ఒకటి. ఇంకోటి ఏంటంటే మనుషుల్లో ఏ మతం కాకుండా ఇంకొక తీవ్రమైన కోరిక ఒకటి ఉంది. ఇదివరకు కూడా చెప్పా వీడియోలో, ఇష్టం ఉన్నది అనగానే ఇష్టం లేదు అన్నట్టు నటిస్తారు, ఇష్టం లేనిది అమ్మాయి ఇష్టం అన్నట్టుగా నటిస్తారు. ఈ తత్వం అనేది, ఈ మనస్తత్వం అనేది చాలా ప్రమాదకరమైన ఎగ్జాంపుల్ కూడా చెప్పారు. ఫోటోగ్రాఫ్స్ లో యజమానుడు విషయం ఎట్టుకోవచ్చు. అదే పెట్టడం మాత్రం
ఎదురు పెట్టుకుంటే గురం చూసుకుంటే ఎందుకంటే అసలు ఆ భోజనం పట్టుకుంటేనే వాడికి లోపల నానా ఏడుపు డబ్బంతా అవుతుంది నారా ఈ ఫోటో ఏదైతే 100 రూపాయలు 200 రూపాయలు అవి 100 రూపాయలు 200 రూపాయలతో పోతుంది ఇదో 2000 3000 అవుతుంది భోజనానికి అని చెప్పి లోపల ఉన్నా కూడా ఫోటోలు అంటే నాకు ఇష్టం లేదు అంటాడు. పంత భోజనం పెట్టండి నాకు ఇష్టం అని చెప్పి నటిస్తారు. ఈ నటన పనికిరాదు. తర్వాత ఏదన్నా ఒక మనిషిని తండ్రి అంటారు కూతుర్ని, అమ్మ మీరు రాకు ఫోటో దిగుదంటే అమ్మాయి ఆమె ఫోటో దిగండి ఆమె కోరిక అనకపోతే మాత్రం తండ్రి బతలేదు ఏడుకొస్తుంది. కానీ కూడా తండ్రి అంటే మాత్రం అది చెప్పి ఇష్టమైనట్టుగా మాట్లాడుతుంది. ఇది ఒక నాగరికాలు ఎక్కువైపోయింది జనంలో. మగవాళ్ళు అటండ్రా మగవాళ్ళు కూడా ఉన్నారు అట్లా మరి ఆడవాళ్ళు ఉన్నట్టుగా లేదు కానీ మగవాళ్ళు కూడా ఈ అలవాటు ఉంది చాలా మందికి ఉందన్నమాట. తర్వాత ఇంకోటి ఏంటంటే అన్నం పెడుతుంటారు. అన్నం తింటుంటే ఈ అన్నం కూడా నాకు ఇష్టం లేదు భోజనాల్లో కానీ మన మెస్సు కూడా చూసా ఏమంటే వాడు మన మెస్సు వాళ్ళు ఉంటారు కదా సర్వర్స్ మా నౌకరు ఉంటారు కదా వచ్చి ఆ భోజనం పెట్టబోతుంటారు. అంటే కానీ పడుతుంటే మాత్రం ఇక్కడ అర్థం కాదు. చాలా చాలా అంటే అన్నం తింటే కూడా తక్కువ అన్నట్టు అన్నం తింటే కూడా అనాకరంగా అన్నట్టు తర్వాత ఒక దీంతో కాకుండా కొంతమంది ఉంటారు నెయ్యి వేస్తుంటారు అన్నంలో వేస్తుంటే ఎట్టుంటారు ఇంటి పై చెట్లు అన్నట్టు ఇట్లా చేస్తుంటారు. ఇష్టం దాన్ని నాకు ఇష్టం లేదు చేస్తున్నా పనిచేయడం అంటారు. అన్నం తింటాం కూడా అన్నం మీద కూడా అన్నం అంటే నాకు ఇష్టం లేదు నేను అసలు తిన్నాను అన్నట్లు కొంతమంది అంటే కదా వాళ్ళు ఒకడు మా వాళ్ళు అక్కడ ఉన్నాడు ఒక్కొక్క పూలు ఇట్లా మనిషి వ్యాపార పెడితే ఈ అమ్మతో పూలు వ్యాపారతో పెడితే నవ్వను కూడా నవ్వదు. అట్లా మేము ఒక పూలు తినేటప్పుడు 4 పూలు అసలు ఏంటి ఈ మధ్య అసలు నాకు అన్నం అంటే ఇష్టం లేదు పూలు అంటే నాకు ఇష్టం లేదు అన్నట్టు వాడు 4 పూలు వెతక మేము తినగా 4 పూలు తిని మరీ మధ్య పూలు బ్రేక్ఫాస్ట్ దిష్టి బాటలా అని చెప్పి అక్కడ మీరు బాగా తిన్నట్టు తిన్నట్టు ఇట్లా వేషం నానా వేషం రాస్తుంటారు నటిస్తున్నారు. అట్లా ఇష్టం ఉన్నదాన్ని ఇష్టం లేదు అంటాడు, ఇష్టం లేని దాన్ని ఇష్టం ఉంది అంటాడు. ఇది ఒక పెద్ద ఫ్యాషన్ అయిపోయింది మనుషులకి.